ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ధర్మం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ సమయం వచ్చినప్పుడు ప్రతి అన్యాయానికి సమాధానం దొరుకుతుందనేది జగన్ విశ్లేషణలో మరోసారి నిరూపితమైంది. గత 5 ఏళ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై వేసిన ప్రతి అడుగు ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంటుంది. ముఖ్యంగా విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి డ్రామా వెనుక ఉన్న అసలు రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ప్రజలు నిర్వీర్యపోతున్నారు. ఈ కుట్రలో బలిపశువులుగా మారిన దళిత యువకుడు సీను జీవితం నాశనం కావడానికి కారకుడెవరో ఇప్పుడు లోకానికి స్పష్టమవుతుంది. ఆనాడు సానుభూతి కోసం ఆడిన ఆ నాటకం వెనుక ఉన్న చీకటి కోణాలను మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తన గళం విప్పి ఎండగట్టడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. అధికార గర్వంతో వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చని భవిష్యించిన జగన్ తన పాపం పండగానే ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏబీ వెంకటేశ్వరరావును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన కెరియర్ను దెబ్బతీయాలని చూసిన జగన్ వ్యూహం ఇప్పుడు బుమ్రం అయ్యింది. తనపై జరిగిన దాడిని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు పక్కా ఆధారాలతో తెరపైకి వస్తున్నాయి. కోడికత్తి కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడం చూసి సీను కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడం వరకు ప్రతి అడుగులోనూ కుట్ర దాగి ఉందని ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. జగన్ బాధితులకు అండగా నిలుస్తున్నామని ఆయన ప్రకటించడం, అది కూడా కోడికత్తి సీనును కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జగన్ కోటను కదిలిస్తుంది. మనుషులను, వాళ్ళ జీవితాలను, శవాలను తొక్కుకుంటూ రాజకీయాలను చేస్తే అది వ్యక్తి జగన్ అంటూ ఏబీ చేసిన తీవ్ర విమర్శలు జగన్ నైతికతను ప్రశ్నిస్తున్నాయి. గజమాల వేసినప్పుడు తగిలిన చిన్న దెబ్బను కూడా ప్రత్యామ్నాయంగా ఆత్మహత్యగా చిత్రీకరించిన ఒక సామాన్యుడిని జైల్లో పెట్టి హింసించడం ఏ రకమైన రాజకీయం అని జనం ఆలోచిస్తున్నారు. గులకరాయి దాడి నుంచి కోడికత్తి వరకు ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం సాగిన డ్రామా అని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ధృవీకరిస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు వేధించిన అధికారులు ఇప్పుడు సాక్ష్యాలతో ఎదురుదాడి చేస్తుంటే జగన్ క్యాంపులో కలవరం మొదలైంది. ఏబీ వెంకటేశ్వరరావు బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసరడం, ఆయన దగ్గర ఉన్న కీలక సమాచారం జగన్ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదంగా మారుతుంది. తప్పుడు కేసులతో తనను ఇబ్బంది పెట్టిన వారికి కాలమే సమాధానం చెబుతుందని నమ్మిన ఏబీవీ ఇప్పుడు జగన్ అక్రమాల చిట్టాను బయటపెడుతున్నారు. జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో ఆయన చేస్తున్న పోరాటం కేవలం ఒక అధికారి పోరాటం కాదు. ఇది జగన్ అరాచక పాలన నలిగిపోయిన ప్రతి ఒక్కరి గొంతుగా మారుతుంది. ఎన్నాళ్ళు తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఇతరులపై నెపం నెట్టేసిన జగన్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. చేసిన పాపం ఎప్పటికైనా వెంటాడుతుందన్నాడు. కోడికత్తి కేసులో అసలు దోషులు ఎవరు, ఆ డ్రామా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనేది నిగ్గు తేల్చే సమయం దగ్గర పడింది. రాజకీయ లబ్ధి కోసం ఒక యువకుడి జీవితాన్ని బలిపెట్టిన జగన్ పాపం పండిందని ఇప్పుడు సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు.